మనం బలిలో పాలు పొందక మునుపు బైబిల్లో నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 12వ వచనము నుంచి 22వ వచనం వరకు మార్చి చదువుకుందాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 12వ వచనము నుంచి 22వ వచనం వరకు. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు, ఫలములు ద్రాక్ష తోటలు గల స్వాస్యము మాకియలేదు. ఈ మనుషుల కన్నులను ఓడదీయుదువా, మేము రాము అనిరి. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వసమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలువవలెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, 22వ వచనం అందరం కలిసి చదువుదాం. వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఎక్కడ పాపం చేసినందున ఈ సమస్త సమూహం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, యేసు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు చేసిన సహాయముకి స్తుతిస్తూ, బలలో పాలు పొందక మునుపు చదవబడిన వాక్య భాగంలో నుంచి మాతో మాట్లాడండి. వాక్య వెలుగులో మా జీవితాన్ని పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన రీతిగా బలలో పాలు పొందడానికి సాయం చేయండి. నీ దాసుడు బలహీనుడు, మరొకసారి జ్ఞాపకం చేసుకున్నామని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము సంఖ్యాకాండము ధ్యానిస్తున్నాం. ఈ 16వ అధ్యాయము ఇప్పటికే మొదటి 13 వచనాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. కోరాహు, దాతాను, అబీరాము, ఓను వీరు 250 మందిని పోగు చేసుకొని మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారని చెప్పుకున్నాం. ఆ తిరుగుబాటుకు కారణము మొదటిగా అసూయ అని చెప్పుకున్నాం. తర్వాత పోయిన వారం చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాం? కోరాహు లేవీయుడైనప్పటికీ, మందిరంలో పరిచర్య దేవుడు ఇచ్చినప్పటికీ తన పరిచర్యతో తృప్తి చెందక యాజకత్వాన్ని కూడా కోరుకున్నాడు అని చెప్పుకున్నాం. దేవుని మందిరంలో
దేవుడు మనకు ఏ పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్య నమ్మకంగా మనము చేయాలి. దేవుడు మనకు అప్పగించని దానిని మనం ఎన్నడూ కోరుకోకూడదు అని చెప్పుకున్నాం. సరే, ఈరోజు 12వ వచనం నుంచి మనం చదువుకున్న భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, 12వ వచనం. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. పోయిన వారము కోరాహుతో మోషే మాట్లాడుతూ కోరాహు చేస్తున్న తప్పేంటో ఆయనకు చూపించి హెచ్చరించినాడు. దేవుడు మీకు అప్పగించిన పని మీకు అల్పముగా కనబడుతుందా? దానితో తృప్తి చెందక యాజకత్వం కూడా కోరుతారా అని హెచ్చరించినాడు. ఇప్పుడు కోరాహుకు సహకరిస్తున్న ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపిస్తున్నాడు. ఎందుకు? వీరు కూడా కోరాహుతో కలిసి సహకరించి మోషే మీద తిరుగుబాటు చేసిన వారు కనుక వీళ్ళను కూడా పిలిపించి వీళ్ళ తప్పును కూడా ఒక నాయకుడిగా సరిచేయడానికి వాళ్ళని పిలిపించాలనుకున్నాడు. అయితే వీళ్ళను పిలిస్తే వాళ్ళు ఏమన్నారు? 13వ వచనం. అయితే వారు కొద్దిగా వీళ్ళ సమాధానం ఎట్లుంది? మేము రాము. వాళ్ళు మోషే పిలిస్తే ఏం గారంటే రాము అని చెప్తున్నారు. ఇంకా 14వ వచనం చివరిలో కూడా మేము రాము అనిరి అని చదువుతాను. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? మేము రాము. వాస్తవంగా మోషే వీళ్ళని ఎందుకు పిలిపిస్తున్నాడు? వాళ్ళ తప్పును వాళ్ళకి చూపించి వారిని సరిచేయడానికి. మన మీద నాయకులుగా ఉన్నవారు మన ఆత్మలను గూర్చి వాళ్ళకి ఏముందంటే భారం ఉంది, లెక్క చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందుకే నాయకులుగా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని పిలిపించి వాళ్ళ తప్పును సరిచేయాల్సిన బాధ్యత నాయకులదే. ఎందుకంటే తప్పులు జరుగుతున్నా వాళ్ళని సరి చేయకపోతే వీళ్ళకి ఇంకా నలుగురు తోడవుతారు. చివరికి సమాజమే చెడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా మోషే కోరాహుతో మాట్లాడి ఆయన్ని హెచ్చరించాడు. తర్వాత దాతాను అబీరాములను కూడా పిలువనంపిస్తే వాళ్ళ తప్పును సరిచేయడానికి వాళ్ళు ఇస్తున్న సమాధానం మేము రాము అంటున్నారు. రాకపోతే ఎవరికి నష్టం అండి? కొన్నిసార్లు కొంతమంది ఇట్లా అంటుంటారు కదా, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే మీరు ఒకసారి మందిరానికి రండి అంటే మేము రాము. ప్రియులారా, రాకపోతే నష్టం రాని వాళ్ళకే. కాబట్టి మోషే పిలిస్తే మేము రాము అని జవాబిచ్చినారు. అంతటితో ఆగకుండా మోషే మీద ఏం చేస్తున్నారు? నింద వేస్తున్నారు. ఏమని? చూడండి, 13వ వచనం. ఈ అరణ్యములో మమ్మను చంపవలెనని పాలు తేనెలు ప్రవహించి దేశములో నుండి మమ్మను తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారము కావలెనా? ఎంత పెద్ద నేరం మోపుతారు. మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు? ఈ అరణ్యంలో చంపడానికి అంటారు. మనం ఆల్రెడీ ఇంతకుముందే చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర కూడా ఇదే అన్నారు, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో మమ్మను చంపుటకి ఇక్కడ తీసుకొని వచ్చావు అన్నారు.
16వ అధ్యాయంలో కూడా, నిర్గమకాండ 16వ అధ్యాయంలో కూడా 3వ వచనంలో వారికి ఆహారం లేనప్పుడు కూడా అదే అన్నారు, మేము కుండల దగ్గర మంచిగా వండుకొని తృప్తిగా తిన్నప్పుడు అక్కడ చచ్చిపోతే బాగుండు, మీరు ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చావా అని వాళ్ళు కూడా సనిగినారు. 17వ అధ్యాయం నిర్గమకాండ 3వ వచనంలో కూడా నీళ్లు లేనప్పుడు కూడా అప్పుడు కూడా సనిగినారు, మమ్మల్ని అరణ్యంలో చంపడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చావు అని. అప్పుడేమో ప్రజలందరూ అట్లా సనుగుతూ వచ్చినారు. ఇప్పుడైతే సమాజంలో ఉండే వీళ్ళు పెద్దలు, నాయకులు, పేరుగాంచిన వాళ్ళు, ఈ దాతాను అభిరాము మోషేది ఏమంటున్నారంటే, ఈ అరణ్యంలో మమ్మను చంపడానికి తీసుకొని వచ్చావు. వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు అరణ్యములను ఏం కాబోతున్నారు? చావబోతున్నారు. మనం 14 అధ్యాయంలో చెప్పుకున్నాం. సంఖ్యాకాండం 13 అధ్యాయంలో కనాను వేగు చూసి వచ్చి 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? గుడారాల దగ్గర కూర్చొని ఏడిచినారు. దేవుడు మీరు కనానుకి వెళ్ళండి, వాళ్ళని నేను వెళ్ళగొట్టి ఆ దేశాన్ని మీకు స్వాధీనం చేస్తాను అన్నాడు. కానీ వీళ్ళు వెళ్ళడానికి ఇష్టపడక దేవుని మీద ఏం చేశారు? తిరుగుబాటు చేశారు, దేవునికి విసుగు పుట్టించినారు. అప్పుడు దేవుడే ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఏమని? ఐగుప్తు నుంచి వచ్చిన వారిలో ఒక కాలేబు, యెహోషువ తప్ప ఎవరు కానానులో ప్రవేశించరు అని చెప్పినాడు. ఇప్పుడు ఈ దాతాను, అభిరాము, ఈ సమూహం వీళ్ళందరూ కూడా అరణ్యంలోనే చచ్చిపోతారు. ఇది నిజమే. కానీ దానికి కారణం ఎవరు? అదే నువ్వే అని చెప్తారు. మేము ఈ అరణ్యంలో సావడానికి కారణం నువ్వే మోసే అని చెప్తారు. వాస్తవంగా వీళ్ళు అరణ్యంలో చనిపోవడానికి కారణం మోసే కాదు, దేవునికి విరోధంగా వీళ్ళు సనుగుతూ వచ్చినారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినారు. అంతేకాదు 13వ వచనం చివరిలో అంటారు, మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారము కావాలనా. మోసేది ఏమంటున్నారంటే, నీకు అధికారం కావాలా అంటున్నారు. అంటే వీళ్ళు ఇస్తారేమో. మోసేకి అధికారం ఇచ్చింది ఎవరు? చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. ఇక్కడ మోసేను గురించి స్టెఫను మాట్లాడుతూ ఇక్కడ ఒక మాట చెప్తాడు. 7వ అధ్యాయము 35వ వచనం, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా ఈ మాట చూడండి, దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. మోషేకు అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపించినాడు. మోషే ఇశ్రాయేలు ప్రజల మీద అధికారి అయ్యాడంటే తనకు తాను కాలేదు, దేవుడే అధికారిగా నియమించినాడు. కానీ వీళ్ళేమంటున్నారంటే, మా మీద ప్రభుత్వం చేయడానికి నీకు అధికారము కావాలనా అని మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇంకా కింద అంటారు 14వ వచనం, అంతేకాదు నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకొని రాలేదు, ఫలములు ద్రాక్ష తోటలు గల స్వాస్యము మాకు ఇయ్యలేదు, ఏ మనుషుల కన్నులను ఊడదీదువా మేము రాము అనిరి. ఇంకేమంటున్నారు వీళ్ళు? నీవు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మను తీసుకొని పోలేదు, రాలేదు. వాస్తవంగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి రాలేదా, పోలేదా?
అసలు వీళ్ళే పోలేదు. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం. మోషే ద్వితీయోపదేశకాండంలో ఇదే విషయాలను మళ్ళా రిపీట్ చేస్తాడనమాట. 1వ అధ్యాయము 25వ వచనము నుంచి చూడండి. మా యొద్దకు తీసుకొని వచ్చి మన దేవుడైన యెహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియజెప్పిరి. అయితే ఎవరు వెళ్ళనొల్లక? వీళ్ళే వెళ్ళడం లేదు. మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు చాలమ్మా. దేవుడు కనానుకు పంపించిన ఆ వేగుల వారు వచ్చి, అది మంచి దేశము, దాన్ని దేవుడు మనకిస్తాడు అని వాళ్ళు తెలియజెపితే కాలేబు యెహోషువ అయితే ఆ దేశానికి వెళ్ళడానికి వీళ్ళే ఇష్టపడలేదు. అందుకే 26లో అంటాడు, మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరగబడి. వీళ్ళే కనానుకు వెళ్ళకుండా దేవుని మీద తిరుగుబాటు చేసి, ఇప్పుడు మోసే మీద వాళ్ళు వేస్తున్న నింద ఏంటంటే, మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు ఏం చెప్పినావు? మంచి దేశానికి మిమ్మల్ని తీసుకుపోతానని చెప్పినావు. పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పినావు. అయితే ఆ దేశానికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలాలు ద్రాక్ష తోటలు గల స్వాస్యం మాకు ఇయ్యలేదు అని నింద మోపుతున్నారు. వాస్తవంగా ఐగుప్తు నుంచి వచ్చిన వారు అరణ్యములో చనిపోవడానికి కారకులు వాళ్ళే. కనాను దేశాన్ని వాళ్ళు స్వాస్యంగా పొందకపోయిన దానికి కారకులు వాళ్ళే. కానీ ఇప్పుడు ఎవరి మీద నింద మోపుతున్నారు? మోషే మీద మోపుతున్నారు. కొన్నిసార్లు కొంతమంది ఎట్లుంటారంటే, వాళ్ళే తప్పులు చేస్తారు, తిరిగి ఏం చేస్తారు? ఇతరుల మీద ఆ తప్పు మోపుతారు. వీళ్ళు తప్పులు చేసి అరణ్యంలో చనిపోతా కనానుకు చేరుకోకుండా దీనంతటికీ కారణం ఎవరు? ఇంకో నువ్వే అని మోసేను కారకునిగా చూపిస్తున్నారు. మోసే మీద నింద వేస్తున్నారు. పోయిన వారం చెప్పాను కదా, ఇదే మోసే ఈ ప్రజల కోసం ఎంత త్యాగం చేసిన వాడు. అలాంటి గొప్ప నాయకుల మీద ఇలాంటి నిందలు మోపినారు. అలాగే కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనుషులు తప్పులు చేసి ఆ తప్పును మన మీద మోపుతారు. బైబిల్లో చూడండి, యోసేపు ఉన్నాడు. ఏ తప్పు చేయకపోయినా ఆ ఐగుప్తు ఆ పోతీఫరు భార్య యోసేపు మీద నింద మోపింది. చేయని నేరానికి ఎక్కడ వేయబడ్డాడు? చెరసలు వేయబడ్డాడు. యోసేపు ఎంత మనసు నొచ్చుకొని ఉంటాడు. నేను ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాను, ఆయన చేయని నేరం నా మీద మోపబడింది. అలాగే యోబు గ్రంథంలో యోబు మీద కూడా ఆల్రెడీ ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, శరీరములు ఏమీ లేదు, ఆరోగ్యం లేదు, కురుపులు వచ్చినాయి. చాలా బాధతో ఆయన కూర్చొని దుఃఖంలో ఉంటే స్నేహితులు వచ్చినారు. వాళ్ళు వచ్చి ఈయనను చూసి ఈయనను ఓదారుద్దామని వచ్చి మెల్లగా ఏం చేసినారు? నీ ఆస్తి అంతా పోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వేదో అన్యాయం చేసి సంపాదించినావు. నీ పిల్లలందరూ ఒకే రోజు ఎందుకు చచ్చిపోతారు? నీ పిల్లలు కూడా ఎక్కడో పాపం చేసినారు. అసలు ఏకంగా వెనకాడికే వచ్చినారు. మళ్ళా నీకు కూడా రోగం వచ్చింది శరీరంలో. ఎందుకు? నువ్వు కూడా ఎక్కడో పాపం చేసావు, పరీక్షించుకో అంటారు. దుఃఖంలో ఉన్న యోబు మీద స్నేహితులు వచ్చి నిందలు మోపుతున్నారు. యోబుకి ఎంత బాధ ఉంటుంది కదా, ఆల్రెడీ బాధలో ఉన్నాడు. బాధలో ఉన్న యోబు మీద నిందలు పడుతుంటే ఇంకెంత బాధపడి ఉంటాడు. అంతేకాదు, దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో
దానియేలు మీద నింద మోపారు. ఏంటి నింద? ఇతడు ప్రార్థన చేసుకున్నాడు. అది నింద. అది నింద అండి. వాళ్ళే కావలసి నింద మోపాలని చెప్పి ఒక శాసనాన్ని వాళ్ళే పుట్టించి చివరికి ఈ దానియేలు తమ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అనే నింద మోపి సింహాల బోన్లో వేయించినారు. క్రొత్త నిబంధనకు వస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు మీదనే నిందలు మోపినారు కదా. అబద్ధ సాక్షులు నిలబెట్టారంట. యేసుక్రీస్తు మీద రకరకాల నిందలు వేసినారు. ఆయన యేసు ప్రభు ఏం కాలేదంటే మౌనంగా ఉన్నాడు. పిలాతు అడుగుతాడు, వీళ్ళు ఇన్ని నేరాలు మోపుతుంటే నోరు తెరవవా అంటే ఆయన నోరు తెరవలేదు. యేసుక్రీస్తు నిందలన్నీ భరించినాడు. ప్రియులారా, అలాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన మీద కూడా నిందలు పడతాయి. నిందలు మన మీద పడ్డప్పుడు ఏం కాకూడదు, చేయని నేరం మన మీద మోపబడితే మనం భయపడాల్సిన అవసరము లేదు. చూడండి, యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 7వ వచనం. నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధన హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు ఏం కాకూడదు, దిగులు పడకుడి. మనుషులు పెట్టి నిందకు ఏం కాకూడదంట, భయపడొద్దంట. చేయని నేరం మన మీద మోపితే భయపడాల్సిన పని లేదు. ఆ దూషణ మాటలకి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 మనకు తెలుసు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని ఏం చేస్తారు, హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మనం చేయకపోయినా చేసినట్లే క్రియేట్ చేస్తారన్నమాట. వాళ్ళు లేని నిందలు మన మీద మోపుతారు. అయితే అప్పుడు మనం ఏం చేయాలంట 12లో అంటాడు, సంతోషించి ఆనందించండి. కానీ మనం అట్లా చేస్తావా? మన మీద నిందలేస్తే ఏం చేస్తాం? అసలు మనం ఆగాం. అసలు ఇక పోయి ఏం చేస్తాం? మనం ఏ నింద లేని వాళ్ళమని నిరూపించుకునేంత వరకు మనకు నిద్రే పట్టదు కదా. కాబట్టి మనుషులు మన మీద నిందలేస్తే సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే పరలోకములో మనకేముంది? ఫలం ఉంది. ఎవరైనా మన మీద నిందలేస్తే మనం సంతోషించాలి, బాధపడకూడదు. ఎందుకంటే దానికి మనకు ప్రతిఫలం ఉంది. వాళ్ళు ఎవరు మన మీద ఏ నిందేయకపోతేనే ఏముండదు, పరలోకంలో బహుమానాలు ఉండవు. ఓ రోజు మనం పరలోకం పోయిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళ మీద అన్యాయంగా నిందలు పడితే దేవుని దగ్గర బహుమానాలు వాళ్ళు తీసుకుంటుంటే మనం అనుకుంటాం ఏమని, అసలు నాకెందుకు పోలేదబ్బా అని. కానీ ఇక్కడ పడితే మనం బాధపడతాం. మనము నిందలు అవమానాలని మనం భరించాలి. అప్పుడే పరలోకములో మనకు ప్రతిఫలం ఉంది. మోషే మీద ఈ దాతాను అభిరాములు మమ్మల్ని చంపడానికి ఇక్కడ తెచ్చావు, అంతేకాదు మంచి దేశం ఇస్తానని మాకు ఇవ్వలేదు అని నింద వేస్తున్నారు. ఇట్లా నిందేస్తే మోసే ఏం చేశాడు? ఇప్పుడు 15వ వచనం. అందుకు మోసే మిక్కిలి కోపించి
నీవు వారి నైవేద్యమును లక్ష్య పెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికి నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేశాను. ఇప్పుడు వీళ్ళు నిందిస్తే ఈయన ఎవరి కాడికి పోయినాడు? దేవుని దగ్గర పోయినాడు. మనం ఎవరి కాడికి పోతాం? మన మీద ఎవరైనా నిందలేసి ఎవరి కాడికి పోతాం? నిందించిన వాళ్ళ కాడికి పోతాం. నువ్వు వచ్చి రుజువు చేస్తేనే వదిలిపెడతా అంటాం కదా. ఇలారా ఎవరైనా మనల్ని నిందిస్తే మనం ఏడికి పోవాలి? దేవుని దగ్గరికి పోవాలి. మన యథార్థత దేవునికి బాగా తెలుసు. మనం మనుషుల దగ్గరికి పోతే మన బాధ సాధలు మనుషులు అర్థం చేసుకోలేరు. అందుకనే వాళ్ళు నిందలు వేస్తే మోసే దేవుని దగ్గరికి వెళ్ళి అందుకు మోసే మిక్కిలి కోపించి, వాస్తవంగా మోసే ఎవరండి? మిక్కిలి సాత్వికుడు, కానీ మిక్కిలి కోపం వచ్చింది. కీర్తనల గ్రంథంలో ఉంది, ఆయన వారికి కోపం పుట్టించిరి అని ఉంది. మోసేకు కోపం లేకపోయినా వీళ్ళు చేసే పనులకి అదే పుట్టిందంట, కోపం పుట్టించారంట. చూడండి 107వ కీర్తన 107వ కీర్తన 32వ వచనం. 106వ కీర్తన, క్షమించండి, 106వ కీర్తన 32వ వచనం. మెరీబ జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా అంటే ఇశ్రాయేలు ప్రజల మూలముగా మోషేకు బాధ కలిగెను. మోషేకు ఏం పుట్టించారంట? కోపం పుట్టించారు. ఇంటి మిక్కిలి సాత్వికునికి వీళ్ళు చేసే పనులకి ఆయనకి ఏం పుట్టించారు? కోపం పుట్టించారంట. అందుకే కోపగించుకొని దేవుని దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నీవు వారి నైవేద్యమును ఏం చేయొద్దు, లక్ష్య పెట్టద్దు. ఎందుకు ఈ మాట అన్నాడు? ఇప్పుడు వాళ్ళు డ్యూటీలు అవి పట్టుకొని వస్తారు కదా, దోపార్తులు పట్టుకొని దేవుని సన్నిధికి వస్తారు. వస్తే వాళ్ళని ఏం చేయొద్దు, నువ్వు లక్ష్య పెట్టద్దు. కాబట్టి వాళ్ళ నైవేద్యాన్ని లక్ష్య పెట్టద్దు అని దేవునితో చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. ఎంత యథార్థవంతుడు మోసే. ఈ మాట చెప్తున్నది ఎవరితో? దేవునితో చెప్తున్నాడు. దేవా, వీళ్ళ దగ్గర నేను ఒక్క గాడిద కూడా తీసుకోలేదు. ఇంకా కింద అంటాడు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదు, ఎవరికి హాని చేయలేదు. మోసే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడో. ఎవరి దగ్గర లంచముగా ఒక గాడిదను కూడా తీసుకోలేదు. వాళ్ళలో ఎవరికి అన్యాయపు తీర్పు తీర్చి ఎవరికి హాని చేయలేదు. బైబిల్లో సమూయేలు కూడా అట్లే ఉన్నాడు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధమునైనను పట్టుకొట్టినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఎత్తునను. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి చెప్తున్నాడు, నేను మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా తీసుకొని ఉంటే ఇప్పుడు ఎవరైనా ముందుకు వచ్చి చెప్పండి, చెబితే వాళ్ళది నేను ఇప్పుడే తిరిగి ఇచ్చేస్తాను అంటున్నాడు. అప్పుడు వాళ్ళేమన్నారు? 4వ వచనం, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు,
ఏ మనుషుని యొద్ద కానీ నీవు దేనినైనాను తీసుకొనలేదని వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. ఎంత మంచి సాక్ష్యం! నువ్వు మా దగ్గర ఏం తీసుకోలేదు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చినారు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము. పౌలు కూడా ఇదే ఎఫెసీ సంఘ పెద్దల్ని పిలిచి వాళ్ళతో అంటాడు. చూడండి 33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను ఎఫెసీ సంఘ పెద్దలను పిలిపించి ఏమన్నాడంటే, మీ దగ్గర వెండి కానీ బంగారము కానీ వస్త్రాలు కానీ నేను ఆశించలేదు, మీ దగ్గర ఏం తీసుకోలేదు. పౌలు కూడా నిస్వార్థంగా సేవ చేశాడు. మోషే కానీ సమూయేలు కానీ పౌలు కానీ దేవుని ప్రజల మధ్య ఏ అన్యాయము చేయకుండా నిస్వార్థంగా సేవ చేసిన వాళ్ళు. అందుకనే మోషే దేవునితో చెప్తున్నాడు, నేను ఎవరి గాడిదను నేను తీసుకోలేదు, ఎవరికి నేను అన్యాయము చేయలేదు అని చెప్తున్నాడు. అంత మంచి సాక్ష్యం కలిగిన వాడు మోషే. అందుకే మోషే చనిపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో అటువంటి ప్రవక్త ఇంతవరకు పుట్టలేదు అని దేవుడు రాయించినాడు. ప్రియులారా, మన గురించి ఏం సాక్ష్యం ఉంటుంది? మోషే ఇశ్రాయేలు ప్రజల మధ్య ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరికి ఏమీ ఆశించి తీసుకోలేదు. మనం కూడా అలాంటి మంచి సాక్ష్యం ఉండాలి. ఇశ్రాయేలు ప్రజల మధ్య మోషే వంటి సాక్ష్యం మనం కూడా కలిగి ఉండాలి. మనం చనిపోయినప్పుడు మన గురించి మనుషులు కాదు, దేవుడు చెప్పాలి. ఏమని? ఇటువంటి వాడు ఆ సంఘములో లేడు అని చెప్పాలి, ఆ సంఘములో ఇటువంటి సహోదరి లేదు అని చెప్పాలి. అంత మంచి సాక్ష్యం మనకు ఉండాలి. ప్రియులారా, మోషే దేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ నైవేద్యాన్ని లక్ష్య పెట్టద్దు. ఎందుకు అంటే, నేనే తప్పు చేయలేదు, కానీ వాళ్ళు నా మీద నిందేస్తున్నారు. గాడిదని నేను తీసుకోలేదు, ఎవరికి అన్యాయము చేయలేదు అన్నాడు. తర్వాత 16వ వచనం. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమూహమును అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. ఇప్పుడు దేవుని సన్నిధి నుంచి వచ్చిన మోషే ఇప్పుడు ఆ కోరాహుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు నీ సమూహం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి అన్నప్పుడు ఇప్పుడే ఏం చేయాలి చెప్పండి? కోరాహుని ఇప్పటికే గద్దించినాడు. దాతాను అభిరాములను గద్దిద్దామని సరిచేద్దామని పిలిచినాడు. పిలిస్తే కోరాహేమో వచ్చి విన్నాడు, కానీ సరి చేసుకోలేదు. దాతాను అభిరాములను సరిచేద్దామంటే మేము రామన్నారు. అయితే ఇట్లాంటి వాళ్ళని ఎవరి దగ్గరికి రమ్మంటున్నాడు? దేవుని దగ్గరకు వచ్చి నిలబడండి. ప్రియులారా, మోషే ఆయన ముందున్న సమస్యను ఎవరి దగ్గరికి తెస్తున్నాడు? దేవుని దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. మనలో ఎవరు దేవుడు ఏర్పరచుకున్నవాడు, మనలో ఎవరిని దేవుడు నియమించుకున్నాడో దేవుడే నిర్ణయిస్తాడు. మీరందరూ ధూపార్తులు తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి నిలవండి అని చెబితే ఇప్పుడు 18వ వచనం. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకొని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద 16వ వచనములో నిలవమని చెప్పినాడు. 18వ వచనములో ప్రతివాడు తన ధూపార్తి తీసుకొని వచ్చి ఎక్కడ నిలబడ్డారు? దేవుని సన్నిధిని నిలబడ్డారు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, అసలు వీళ్ళని ఎన్నుకున్నాడా? ఇప్పుడు మనం అడిగిపోతున్నాం,
ధూపార్తులు తీసుకొని ఆడిపోతున్నాం, దేవుని దగ్గర పోయి నిలబడుతున్నాం. ఎన్నుకొని వాళ్ళు వచ్చి నిలబడితే ఎట్లుంటుంది? భయం ఉండాలి కదా. అంటే దేవుడు అంటే కూడా వీళ్ళకేం లేదు. ఆడిపోయి నిలబడితే నువ్వు నేను ఎవరిని ఎన్నుకుంటారు అనుకున్నారో లేక ఎట్లా అనుకున్నారో. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుసు ఏమని, మోషే అహరోనులని దేవుడు ఎన్నుకున్నాడని. కానీ కావలసి వీళ్ళందరూ మోషే మీద అసూయతో వాళ్ళు ఈ పనులన్నీ చేసి చివరికి మీరు దేవుని సన్నిధికి రండి ధూపార్తులు తీసుకొని అంటే ఇప్పుడు మోషేతో చెప్పాలి ఏమని, అయ్యా మేము దేవుని సన్నిధికి అయితే రా, కాబట్టి ఈ విషయంలో మమ్మల్ని వదిలేసేయండి, ఇంకా మీరే నాయకులుగా దేవుడు అనుకున్నాడు, మీరే నడిపించండి ఇశ్రాయేలు ప్రజలని చెప్పాలి. కానీ దేవుని సన్నిధికి రండి అంటే వీళ్ళు ఎన్నుకోకపోయినా, దేవుడు వీళ్ళని ఏర్పాటు చేసుకోకపోయినా ఆ ధూపార్తులు చేత పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి నిలబడ్డారు. నిలబడితే ఇప్పుడు దేవుడు అన్నాడు, చూడండి 20వ వచనం, అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా ఇప్పుడు దేవునికే కోపం వచ్చింది. దేవుడు ఇట్లాంటి వాళ్ళను చూసి ఓర్వలేకపోయినాడు. నేను మోషే అహరోనులను వీళ్ళని నడిపించడానికి ఎన్నుకుంటే నేను ఎన్నుకున్న వారి మీదని వీళ్ళు తిరుగుబాటు చేసి కూడా వీళ్ళని ఎన్నుకోకపోయినా దేవుని సన్నిధికి ఏం చేశారు, ధూపార్తులు తీసుకొని వచ్చారు భయం లేకుండా. కాబట్టి మోషే అహరోనుతో అంటుంది, మీరు ముందు ఇక నుంచి తప్పుకోండి, వీళ్ళందరినీ ఇప్పుడేం చేస్తాను, ఒక్క దెబ్బతో కాల్చేస్తాను. అప్పుడు మోషే ఏమనాలి, వీళ్ళిద్దరు ఏమనాలి? అప్పటికే మిక్కిలి కోపం వచ్చింది వాళ్ళ మీద. మోషే ఎంత కోప్పడతాడో అంత దీనుడు, దేవుని ప్రజల మీద అంత ప్రేమ కలిగిన వాడు. వాళ్ళంటే ఎంతో ప్రేమ, ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రజలు. కాబట్టి మోషే అహరోనులను మీరు ఒక్కసారి అట్లా తప్పుకోండి, నేను అగ్ని చేత వీళ్ళని కాల్ చేస్తానంటే ఇప్పుడు వాళ్ళు అంటారు చూడండి 22, వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున సమస్త సమాజం మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. వీళ్ళిద్దరూ దేవుని సన్నిధిలో సాగిలపడి ప్రార్థన చేస్తున్నారు. దేవా, సమస్త శరీరులకు దేవా, పాపం చేసింది ఎంతమంది? ఒక్కడే. వాస్తవంగా వీళ్ళందరినీ ఇంత తయారు చేసింది ఎవరు? ఒక కొరాహ్ అనేవాడే. వాని అధికారం కోసమే దాతాను, అభిరాము, ఓర్లను కూడా బలి చేసినాడు. అంతేకాదు ఈ 250 మందిని కూడా వాని స్వార్థం కోసం పోగు చేసుకున్నాడు. కనుక ఆ ఒక్కడు చేసిన పాపానికి వీళ్ళందరినీ నువ్వు చంపుతావా, వీళ్ళందరినీ కాల్ చేస్తావా అని వేడుకున్నారు. ప్రియులారా, వాస్తవంగా మోషే అహరోను స్థానంలో మనం ముందు ఏమంటాం? ఏమంటాం చెప్పండి? అసలు ఇంతసేపు చూస్తావా, ఈ పాటికి కలుస్తావు అనుకుంటుమే అంటాం కదా. ఇంకా కొన్నిసార్లు ఏం చేస్తాం, ప్రభువా నా పక్షంగా నువ్వే తీర్పు తీర్చు. తీర్పు ఎవరు తీర్చాలి? దేవుడే. నువ్వే తీర్పు తీర్చు అంటే దేవుడు మనమేమనకపోయినా దేవుడు వాళ్ళ మీద పడాలని. దేవుని పిల్లలు ఎట్లా ఉండాలంటే మోషే అహరోనులాగా ఉండాలి. ప్రియులారా, మన తోటి దేవుని ప్రజలు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించమని మనము కోరుకోకూడదు. ప్రభువా, వాళ్ళు తప్పు చేసిన మాట వాస్తవమే, కానీ వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళని సరిచేసాలంతే. వాళ్ళు చేసిన తప్పు తెలుసుకొని వాళ్ళు చక్కబడితే చాలయ్యా అంతే. అంతేగాని వాళ్ళని నాశనం చేయొద్దు అని కోరుకోవాలి.
కానీ మోసే అహరోనులు ఎంత మంచి దైవజనులు అంటే, ఎంత కీడు చేసినా, ఇంత వ్యతిరేకంగా మాట్లాడినా ఆ సమాజం కోసం వీళ్ళిద్దరూ సాగిలపడి, ఒక్కడు తప్పు చేస్తే వీళ్ళందరి మీద కోపడతావా అంటే దాని అర్థం ఏంటంటే, వీళ్ళందరినీ శిక్షించొద్దయ్యా, శిక్షిస్తే వాడిని ఒక్కరిని శిక్షించేవో కానీ ఇంతమందిని నువ్వు నాశనం చేయొద్దని సాగిలపడ్డారు. ప్రియులారా, దేవుని పిల్లలంగా అలాంటి మంచి మనసు మనకు ఉండాలి. మోసే అహరోనులు దేవుని సన్నిధిలో వాళ్ళ క్షేమం కోసం వేడుకుంటున్నారు. బైబిల్లో చూడండి, కీడు చేస్తే మేలు కోరుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు. లోతు అబ్రహాంకి ఏం చేశాడు? కీడు చేశాడు కదా. లోతుకి ఎవరున్నారు? చరిత్ర ప్రకారం చూస్తే లోతుకి ఎవ్వరు లేరు. నేను చదివాను లోతు చరిత్ర. తండ్రి చచ్చిపోయినాడని బైబిల్లోనే ఉంది. తల్లి ఏం చేసింది? ఈయన వదిలేసిపోయిందంట. అబ్రహాం శారాలకి పిల్లలు లేరు కాబట్టి వీళ్ళ దగ్గరే తీసుకున్నారంట. అబ్రహాం శారే లోతుని పెంచి పెద్ద చేసి గొప్ప చేస్తే దేవుడు ప్రత్యక్షమే అబ్రహాముని పిలిస్తే లోతు అన్నాడంట, ఏమని, ఇంతకాలం పెంచి నన్ను వదిలిపెట్టి పోతారు, నేను వస్తాను వచ్చిండంట. వచ్చినాడు కొంచెం ఆస్తి వచ్చేసరికి ఏమైంది? ఆస్తి వస్తే ఏమొస్తుంది? కొంచెం కొమ్ములు వస్తాయి కదా. అట్లా కొంచెం గర్వం వచ్చి అబ్రహాం పనివారికి లోతు పనివారికి కలహం వస్తే లోతు వచ్చి ఏమనాలి? ఆ పనులతో నేను మాట్లాడతా కాబట్టి మనము బంధువులం, నేనే సర్దుకుంటానని సర్దుకోవాలి. ఎందుకంటే అబ్రహాము గొప్పవాడు, అబ్రహాము దేవుని స్నేహితుడు, అబ్రహాము దేవునితో మంచి సంబంధం కలిగిన వాడు. కానీ లోతు ఏం చేశాడు? అబ్రహాము నుంచి ఏమైనాడు? వేరైపోయాడు. దేన్ని బట్టి? ఆస్తి కోసం. గుర్తుపెట్టుకోండి, ఆస్తి కోసం మంచి సంబంధాలు తెంచుకోవద్దు. ఈ దినాల్లో ఏం కావాలి? ఆస్తి ఉంటే ఇంకా సంబంధాలు కూడా అవసరం లేదు. ఆత్మీయమైన సంబంధాలు ఉంటే చాలు, ఆస్తులు కాదు అవే వస్తాయి. కానీ లోతు ఏం చేశాడు? ఆస్తి కోసం అబ్రహాము నుంచి దూరమైనాడు. సొదొమ గొమొర్రా పట్టణాల వైపు, అది ఏదేనో తోటలకు పచ్చగుందని పోయినాడు. చివరికి లోతు ఏమైపోయినాడు? చివరికి వేరే రాజులు వచ్చి ఆయన చెరపట్టుకొని పోయినారు. అది అబ్రహాముకు తెలిసి ఏం చేసినాడు? నా నుంచి పోయినానికి ఇట్లే జరగాలి అన్నాడా? అనలేదు. వెంటనే పోయి అబ్రహాము లోతును విడిపించాడు. కీడు చేసిన లోతుకి అబ్రహాం ఏం చేశాడు? మేలు చేశాడు, మేలు. అట్లాగే యోసేపు సహోదరులు అసూయపడ్డారు, గుంటలేశారు, ఐగుప్తుకు అమ్మేశారు. కానీ ఒకరోజు వచ్చింది, యోసేపు కాళ్ళ కాడికి వచ్చి పడ్డారు. పడితే యోసేపు అనుకున్నాడా, సమయం వచ్చిందిరా, ఇంకా నా చేతుల్లో చిక్కినారు, వీళ్ళ పని చూద్దాం అనుకున్నాడా? లేదు. వాళ్ళ మీద ప్రేమ, అసలు యోసేపు చరిత్ర చదివితేనే హృదయం కదిలిపోద్ది. సహోదరులను చూసి ఏం చేశాడంట? ప్రేమ తట్టుకోలేక అవతలికి పోయి ఏడ్చినాడంట. ప్రేమ ఆపుకోలేకపోయినాడు. ఇంత కీడు చేసిన వాళ్ళ మీద ఎంత ప్రేమ యోసేపుకి. వాళ్ళని చూడగానే హృదయం ఎంతో ఆనందం ఉప్పొంగిపోయింది. తర్వాత అవతలికి పోయి ఏడ్చి ముఖం తుడుచుకొని వచ్చినాడంట. నిజంగా కీడు చేసిన వీళ్ళ మీద ఎంత ప్రేమ. అట్లాగే మోసే కూడా, మోసే మీద ప్రజలు ఎంత తిరుగుబాటు చేసిన వాళ్ళని ఎంత ప్రేమించాడంటే, మనం చెప్పాను కదా నిర్గమకాండం 32 అధ్యాయంలో మోసే అంటాడు, వాళ్ళని నాశనం చేస్తానంటే నీ గ్రంథంలో నుంచి నా పేరు తుడిచివేయము. అంటే అర్థం ఏంటంటే, అవసరమైతే నన్ను నాశనం చేయి. అంటే ఇశ్రాయేలు ప్రజల కోసం నేను ఏమైనా పర్వాలేదు, అంత మంచి త్యాగం. ప్రియులారా, మోసే దేవుని ప్రజల పట్ల అంత ప్రేమను కనపరిచినాడు. అందుకే బైబిల్లో మోసే గురించి దేవుడు చాలా చోట్ల రాయించినాడు. మోసే గొప్ప దైవజనుడు. క్రొత్త నిబంధనకు వస్తే యేసు ప్రభు మనం శత్రువులమైన మనల్ని ఆయన ఏం చేశాడు? ప్రేమించినాడు.
ఆయన సిలువేసిన వారందరి గురించి ఏం చేసినాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థించినాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభుకు విరోధంగా ఉన్న వాళ్ళందరినీ క్షమించినాడు. యేసు ప్రభు శత్రువులను ప్రేమించినవాడు. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగములు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయండి. ప్రియులారా, అట్లాంటి మంచి మనసు కలిగిన వారు నీవు నేను కూడా మన కీడు చేసిన వాళ్ళకి కీడు జరగాలి అనుకోకూడదు. అందుకనే బైబిల్ ఏముంది? కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మేలు చేతనే కీడు జయించాలి. కాబట్టి మోషే మీద దాతాను అభిరాములు నింద వేశారు. నీ మీద నా మీద నిందలు వేయచ్చు, కానీ ప్రభు కోసం వాటిని భరిస్తే పరలోకంలో ఏముంది? ప్రతిఫలం ఉంది. ఇది మొదటిది. రెండవది, నిందలు వేస్తే మోసే ఎవరి దగ్గరికి పోయారు? దేవుని దగ్గరికి పోయినాడు. నీవు నేను మనము నిందలేసినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునికి ప్రార్థించాలి. మనం ఎలాంటి వారమో దేవునికి బాగా తెలుసు. అందుకనే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఎలాంటి వారమో దేవునికి కనపరుచుకోవాలి. మూడవది, దాతాను, కోరాహు, అభిరామ ఆ సమూహాన్ని దేవుని సన్నిధికి దోపార్తులు తీసుకొని వచ్చి నిలవమన్నాడు. అంటే ఆయన ముందున్న సమస్య ఆయన ఏం చేయలేదు? పరిష్కరించే ప్రయత్నం చేయలేదు. నేనే నాయకుడిని, దానికి రుజువులు చూడండి అని ఆయన ఏమి రుజువులు చూపించి నేనే చూడండి అని రుజువుపరుచుకునే ప్రయత్నం చేయలేదు. రుజువు పరిచేవాడు ఎవరు? దేవుడే అని దేవుని దగ్గరికి రమ్మన్నాడు. మన సమస్య ఏదైనా ఉంటే దేవుని దగ్గరికి తీసుకొని రావాలి, దేవుడే పరిష్కరిస్తాడు. తర్వాత దేవుడు ఏమన్నాడు? నువ్వు తప్పుకో, వీళ్ళని నాశనం చేస్తానంటే మోషే అహరోను ఏమన్నారండి? వాళ్ళను ప్రేమించి వాళ్ళ కోసం దేవుని దగ్గర సాగిలపడి ప్రార్థన చేశారు. కాబట్టి నీవు నేను మోషే లాంటి మంచి మనసు కలిగి ఉండాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.